హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా పెద్దగా కష్టపడకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పునుగులు అలాగే చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ పునుగుల్ని 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా పునుగుల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. వీటి కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. ఈ అటుకుల్ని ఒకసారి కడిగేసి ఈ అటుకుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా శుభ్రంగా వంచేసేయండి. అటుకుల్లో చూసారా, ఇలా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు అనమాట. ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. అదేవిధంగా పెరుగు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఏం చేయాలనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ పెరుగులో అటుకులు అలాగే రవ్వ రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు తీసుకున్న పెరుగు అనేది కొంచెం పలచగా ఉంటే అస్సలు నీళ్ళు వేసుకోవద్దు. ఇక్కడ నేను కొంచెం గట్టిగా ఉండే పెరుగును వేసుకున్నాను కాబట్టి ఇలా కొంచెం నీళ్ళని వేసుకొని కలుపుకుంటున్నాను. సో మొత్తానికి అటుకులు రవ్వ అలాగే పెరుగు మూడింటిని కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గట్టిగానే ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ అటుకులను నానబెట్టుకోండి. ఈలోపు మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ అవసరం అనిపిస్తే 1-2 టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని చూసారా చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల్లోకి మామూలు చట్నీ కన్నా కూడా ఇలా ఎర్రకారం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, రవ్వ అలాగే అటుకులు పెరుగును పీల్ చేసుకొని ఇలా ఈ మిశ్రమం కొంచెం గట్టి పడుతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఈ ఉల్లిపాయనే బాగా గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలో నుంచి నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళే ఈ పిండిని కలుపుకోవడానికి సరిపోతాయి. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తుంటే మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని అప్పుడు పిండిని కలుపుకోండి. అంతేకాని డైరెక్ట్గా ఈ పిండిలో నీళ్ళని వేసుకొని కలుపుకోవద్దు. అలా కనుక కలుపుకున్నారంటే ఈ పిండి లూజ్ అయిపోయిందంటే పునుగులు అనేవి సరిగా రావు, మెత్తగా కూడా వస్తాయి. సో ఒకసారి అవసరమైతే చేతిని ఇలా తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనం ఇలా చేత్తో ఉండలాగా చేస్తే ఇలా ఉండలాగా అయితే సరిపోతుంది అనమాట. సో మనం పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులను ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పునుగుల పిండిని మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇలా కొద్దిగా తీసుకొని చేతితోనే కొద్దిగా ఇలా పునుగుల షేప్లో చేసుకొని నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి. మీకు ఒకవేళ ఒకటిగా వేసుకోవడం కష్టం అనిపిస్తే
చేతిలోనే ఎక్కువ పిండిని పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని పునుగుల్లాగా వేసేసుకోవచ్చు. ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. పుల్లటి పెరుగు లేని వాళ్ళైనా సరే, లేదంటే అసలు పెరుగు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైనా సరే, పిండిని కలుపుకునేటప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి. పెరుగు వేసుకొని వాళ్ళు నార్మల్ నీళ్ళని వేసుకొని ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకున్నా కానీ మీకు పునుగులు చక్కగా చాలా టేస్టీగా వస్తాయి. సో ఈ పునుగుల్ని వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఇవి చక్కగా వేగిన తర్వాత అప్పుడు వీటిని నెమ్మదిగా గరిటెతో కలుపుకుంటూ ఈ పునుగుల్ని అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసేసుకోండి. పునుగులను మాత్రం వేసిన వెంటనే కదిపేశారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత నెమ్మదిగా తిప్పుకుంటూ పునుగులన్నీ కూడా చక్కగా ఎర్రగా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఎర్రకారంతో సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు ఒక పునుగుని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అసలు నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. అలాగే మీరు కావాలంటే ఇలా పునుగుల్లాగా కాకుండా చిన్న చిన్న వడల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టాంట్ పునుగుల రెసిపీని ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.